ఈయన ఆయన నరేష్ గారిని వేదిక మీకు రావాల్సిన చట్టం మనకు కొన్ని హక్కులు కల్పించింది. ఆ హక్కుల అవగాహన మరి మనం ఆ చట్టాన్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నాము, ఈ కార్యక్రమాన్ని మనకు తెలియజేయడం కోసము నరేష్ గారు వచ్చారు. ఆయన చట్టంలో మనకి ఇది ప్రారంభించబోయే ముందు నేను 2 బుక్కలు చెప్తానండి. చట్టం అయితే మనకు చాలా మందికి తెలుసుకున్నాను. 2007 యాక్ట్ ప్రకారం మనకు హక్కులు ఉన్నాయి. పిల్లల్ని చూడకపోయినా, పిల్లలు సరిగ్గా చూడకపోయినా, ఏది ఉన్నా కానీ మనకు ఆ అవగాహన కల్పించడానికి ఆ చట్టాన్ని మనం ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నాము అనేది మనకు చాలా మందికి తెలియదు. మనం 4-5 కేసులు మన అసోసియేషన్ తరఫున దురుపాటు కేసు ఒకటి, తాతారావు కేసు ఒకటి అన్ని తీసుకెళ్తే ఈ నరేష్ గారి దగ్గర ఉండి అన్ని క్లియర్ చేసి వాళ్ళకి అన్ని సభ్యులు వచ్చి వాళ్ళ మంచి ఒక లైన్లో పెట్టాడు. అదేవిధంగా కూడా నరేష్ గారిని మా ఏదైనా ఉన్నప్పుడు కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఈ చట్టం మనం యూజ్ చేసుకోవాలంటే ఎలా? చట్టం ఉన్నది వాస్తవం, అందరికీ తెలుసు. 2007 మనకు వయోవృద్ధులకి చట్టం ఉంది, కానీ దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి? ఇప్పుడు మన ఇదే కార్యక్రమం ఉంది. మన కళ్ళెదుట మన కాలనీలోనో, మన బస్తీలోనో, మన మార్కెట్లోనో ఎవరో ఒక వయోవృద్ధిని ఎవరో ఒక పిల్లలు కొడుతున్నారు, లేకపోతే తిండి పెట్టట్లేదు, ఈ కేసులు చాలా వస్తున్నాయి. అది పెట్టినప్పుడు మన బాధ్యత ఏంటి? మనం చూస్తూ ఊపోవాలా? చట్టం ఉంది, ఏం చేయాలి? వాళ్ళకి నిస్సహాయ స్థితిలో ఉన్నాం. మనం పోయి కొట్లాడే స్థితిలో మనకు ఆ శక్తి లేదు, కొట్లాడే స్థితి మనకు లేదు. మనం పోయి అరిసి కొట్లాట చేసేంత స్థితి మనకు లేదు. చేసిన మన ఇంట్లో పిల్లలు మనల్ని ఒప్పుకోరు, నీకెందుకు నీకు గమని కూర్చోలేమంటారు. అలాంటప్పుడు మనకు ఒక వ్యక్తి కావాలి. మనం ఓన్లీ ఒక ఫోన్ కాల్ చేయాలని చెప్తే ఆ వ్యక్తి చూసుకోవడానికి మనకు ఉండాలి. అలాంటి ప్రొవిజన్ మా నరేష్ గారు ఇంతకుముందు ఆల్రెడీ కల్పించాడు. ఒక హెల్ప్ లైన్ నంబర్, మన పరిమితి ఎంతవరకు అంటే ఒక హెల్ప్ లైన్ నంబర్ ఉండాలి. మన డిస్ట్రిక్ట్ టోటల్ మన స్టేట్ గురించి మాట్లాడలేము. ఆ నంబరు ఫోన్ చేయడం వలన ఆయన వచ్చి మిగిలినంత టేకెట్ చేయాలి. ఆ అన్యాయాన్ని అయితే అరికట్టాలి. ఆ అరికట్టే శక్తి మనకు లేదు, కానీ ఆ శక్తి అనేది గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఆ ఒక హెల్ప్ లైన్ నంబర్ మాకు ఇచ్చేస్తే మేము ఆయనకి చెప్తాము, ఆయన వచ్చి చేయడానికి అవకాశం ఉంటుంది. దాని గురించి వాళ్ళ ఆఫీసర్స్తో వాళ్ళ అందులో ఎంతవరకు ఫీజిబిలిటీ అనేది మనం చెప్పడం వరకు చెప్తాం, కానీ అది ఫీజిబిలిటీ ఎంత ఉందని డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా ఉంటాయి, చాలా ఇది ఉంటాయి. ఆ సౌకర్యాన్ని కలిగించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకో 2వ మాట ఏంటంటే, ఇవాళ పేపర్లో కూడా వచ్చాయండి, రేపు రేషన్ కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారు. దాంట్లో మాకు ఎంతమందికి మీ ద్వారా ఏమైనా సహాయం అందుతుందా, ఎలా చేయాలన్నది మాకు తెలియదు. అందు ఎవరికి లేదు. మేమందరం సింగిల్ ఏజ్ పెన్షన్స్ బిలో 10,000 కూర్చో బిలో 5,000 పెన్షన్స్ మేము. ఆ విషయంలో మీ ద్వారా మాకు ఏమైనా సహాయం చేయాలి. మీ డిపార్ట్మెంట్ మీన్స్ నాట్ నరేష్, మీ డిపార్ట్మెంట్ ద్వారా మాకు ఏమైనా సహాయం అందజేయాలిస్తే మేమందరము సంతోషిస్తాం. మెయిన్గా మాకు కావాల్సింది ఏంటంటే, అవి పొందడానికి, ఆ రేషన్ కార్డు పొందడానికి ఫార్మాలిటీస్ ఏంటిది, ఎలిజిబిలిటీ ఏంటిది. ఎలిజిబిలిటీ అంటే సింగరేణి ఎంప్లాయీ మీకు పెన్షన్ వస్తుంది అన్న దాన్ని ఒక మాటతో తెలిసేయకుండా దాంట్లో మీగర్ పెన్షన్ పొందుతున్నాడు, గోల్డ్ అంటున్నారు. వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డు ఇస్తే ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అది మీ ఆఫీసర్ దృష్టికి నువ్వు తీసుకెళ్ళి, ఇక్కడ ఈ నేను చెప్పిన మాటలను ఇక్కడితో పోనీయకుండా నువ్వు మీ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పాజిటివ్గా అయ్యేటట్టు చూస్తామని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఈ చట్టం గురించి మీకు టోటల్గా మాతో ఎక్కువ యాక్టివిటీ యాక్ట్ అయి ఉండాలి. ప్రతి ఏదో ఒక వయోవృద్ధుల దినోత్సవం వచ్చినప్పుడు కానీ మధ్య మధ్యలో నువ్వు కూడా ఫోన్లు చేస్తూ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వయోవృద్ధులకి ఏమైనా చేయగలిగి మా వల్ల ఏమైనా ఉందా. డిపార్ట్మెంట్ స్పెషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే మీరు అన్నింటినీ మీ కంట్రోల్లోనే ఉంటుంది దాదాపు అని. వాటిలో మీరు ఎంతవరకు మాకు సహాయం చేయగలుగుతారు, ఎంతవరకు మాకు అడ్వైజ్ ఇవ్వగలుగుతారు, ఎంతవరకు మేము స్పందించడాన్ని మా ఒక్క అసోసియేషన్ మెంబర్స్ కాకుండా కాలనీ వాళ్ళందరికీ కూడా మేము విస్తరించాలని చూస్తున్నాము. దయచేసి వీటిలన్నింటిలో ఒక దృష్టి పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ సభను పరదలుగా కొనసాగించాల్సిన సీనియర్ శిక్షణ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు గారిని ఆయన అభిప్రాయాన్ని నా ముఖ్యంగా తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను.